అనకాపల్లి జిల్లాలో ఆదివాసీలు వినూత్న నిరసన చేపట్టారు. మెడకు ఉరి తాళ్లను బిగించుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలి అంటూ కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. వాలాబు పంచాయతీలో నిలిచిపోయిన రోడ్లు, బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలంటున్నారు. కొడాపల్లి, రామన్నపాలెం, బుచ్చంపాలెం, పూలగురువు గ్రామాలకు చెందిన గిరిజనులు రామన్నపాలెం గెడ్డ వద్ద ఇలా మెడకు ఉరితాళ్లు బిగించుకొని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. పల్లె పండుగ నిధులతో చేసిన పనులకు ఏడాది నుంచి కూడా బిల్లులు చెల్లింపులు జరగలేదంటూ తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోవడంతో గిరిజనులు కాంట్రాక్టర్లకు ఉరితాళ్లే శరణ్యమయ్యాయంటూ గ్రామస్తులంతా వాపోతున్నారు. దాదాపు 10 కోట్ల విలువ గల రోడ్లు పనులు చేస్తే కాంట్రాక్టర్లకు కేవలం 1,70,00,000 మాత్రమే మంజూరయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా పేరు చెప్పి కూటమి ప్రభుత్వం వాలా పంచాయతీలో దాదాపు 9 కోట్లు పైబడి సీసీ రోడ్లు, బ్రిడ్జీలు నిర్మిస్తామని, లింక్ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పేసి నమ్మబలికి రోడ్లు ఏంటువంటివి వేశారు. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణలోని, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలోని నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ రోడ్లు అటువంటివి వేయడం జరిగింది. వేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్కి 1,70,00,000 రూపాయలు మాత్రమే ఫస్ట్ విడత బిల్లు అటువంటివి చేశారు. మిగిలినటువంటి డబ్బంతా కూడా ఈ రోజు వరకు కాంట్రాక్టర్కి బిల్లులు చేయకపోవడం వల్ల కాంట్రాక్టరు భార్యలు పుస్తుల తాడులు అమ్మి మేము వడ్డీలకు డబ్బులు కడుతున్నాం కాబట్టి మేము పనులు చేయలేమని చెప్పేసి అక్కడక్కడ రోడ్లు, అదేవిధంగా బ్రిడ్జీలు, కలవట్లు అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. దీనివల్ల వాలా పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పూర్వం రోజులు వచ్చాయి. వాళ్ళకి డోలు మాత్రం అటువంటి తప్పట్లేదు. రేషన్ సరుకులు తెచ్చుకోవడం అటువంటి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముసలోళ్ళు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ముసలోళ్ళు ఈరోజు వైద్యం తీసుకెళ్లాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బంది తప్పట్లేదు. ఆ విధమైనటువంటి ఇబ్బందులతో వాలా పంచాయతీలో రోజు ప్రజలు అనేకటువంటి కష్టాలు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్టర్లు చెల్లించవలసినటువంటి బిల్లులు వెంటనే చెల్లించండి. అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రోడ్లు, బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి గిరిజనులు ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉరితాళ్ళు మెడకేసుకొని బిల్లులు చెల్లించకపోతే ఉరితాళ్లే శరణ్యం, మా రోడ్లు పూర్తి చేయకపోతే, బ్రిడ్జిలు పూర్తి చేయకపోతే ఉరితాళ్లే శరణ్యం అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఈరోజు వినూత్న రీతిలో నిరసనటువంటి తెలియజేస్తూ ఉన్నారు.